వెల్కమ్ టు S7 న్యూస్. పీఎం ఆదర్శ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదిత పనులు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మార్చి 31లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ నుంచి ఏలూరు, కాకినాడ జెడ్పీ సీఈఓలతో పీఎం ఆదర్శ యోజన పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి పీఎం ఆదర్శ యోజన కింద షెడ్యూల్ కులాల నివాసిత గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై సంస్థ ఆధ్వర్యంలో ప్రతిపాదిత పనులు మార్చి 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. సుమారు 5 కోట్ల నిధులతో 100 పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. సీసీ రోడ్లు, డ్రైన్స్, ఎస్డబ్ల్యూ, పీసీ షెడ్స్, పైప్ లైన్లు, సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేశామని, వాటికి సంబంధించిన డ్రైన్స్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు.